హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సాయితి 421. సో ఈరోజు అయితే ఒక మంచి స్కిన్ కేర్ ప్రోడక్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను. సో దీని రివ్యూ అయితే మనం చూసేద్దాము. అది ఏ ప్రోడక్ట్ కాదు, మినిమలిస్ట్ వాళ్ళది మాయిశ్చరైజర్ అనమాట. విటమిన్ B5 10% మాయిశ్చరైజర్ గురించి ఇప్పుడైతే రివ్యూ చేసేద్దాము. ఇది ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది, ఇందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎలా యూస్ చేయాలి, ఇది నేను 1 month యూస్ చేశాక నాకు వచ్చిన రిజల్ట్ ఏంటో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే ఈ ప్రోడక్ట్ గురించి అయితే మనం చూద్దాము. ఇది మినిమలిస్ట్ బ్రాండ్ వాళ్ళది విటమిన్ B5 10% మాయిశ్చరైజర్ అనమాట. ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి, ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇందులో మనకి కాపర్, జింక్, మెగ్నీషియం, హైలోక్లోరిక్ యాసిడ్, బెటైన్ అన్నీ ఉన్నాయి. అంతేకాదు ఇది లైట్ వెయిట్ అండ్ ఆయిలీ ఫ్రీ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆయిలీ అండ్ స్కిన్ వాళ్ళకైతే అవైలబుల్గా ఉంటుంది. నేనైతే దీన్ని ఓపెన్ చేసి మీకు ఎలా ఉందో చూపిస్తాను. నేను ఇక్కడ అయితే లిటిల్ అమౌంట్ ఆఫ్ క్రీమ్ని అయితే తీసుకున్నాను. సో చూసారు కదా, దీని టెక్స్చర్ అయితే చాలా బాగుంటుంది, చాలా స్మూత్ అండ్ క్లీన్ టెక్స్చర్ అయితే ఉంటుంది. సో కొంచెం నేను అయితే తీసుకొని హ్యాండ్స్కి అయితే అప్లై చేసి మీకు చూపిస్తాను. ఏ క్రీమ్ అయినా సరే మనం ఫస్ట్ టైం యూస్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఫేస్ మీద ఎప్పుడు అప్లై చేయకూడదు. ఎందుకంటే కొన్ని క్రీమ్స్ అనేవి మనకి సెట్ అవుతాయి, కొన్ని క్రీమ్స్ అనేవి మనకి సెట్ అవ్వవు. సో అలాగా అవ్వకుండా ఫస్ట్ అయితే మనం జాగ్రత్త కోసం ఫస్ట్ అయితే హ్యాండ్కి అప్లై చేసుకోవాలి. ఒక 10 minutes ఆగాక మనకి ఎలాంటి ఇరిటేషన్ ప్రాబ్లమ్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే హ్యాపీగా మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను కొంచెం ఒక 5 minutes అలా రబ్ చేస్తాను. సో ఇది నా హ్యాండ్కి అయితే బాగా అబ్జర్వ్ అయిపోయింది. సో చూడండి మీరే 2 హ్యాండ్స్కి డిఫరెన్స్ అయితే. మాయిశ్చరైజర్ అప్లై చేశాక స్కిన్ అయితే చాలా బాగుంటుంది. ఇది నా ఫేవరెట్ ప్రోడక్ట్. ఆల్మోస్ట్ నేను దగ్గర ఒక 2-3 months నుంచి అయితే ఈ ప్రోడక్ట్ని అయితే యూస్ చేస్తున్నాను. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. అంతేకాకుండా ఇది డార్క్ సర్కిల్స్ ఇంకా బ్లాక్ హెడ్స్ అనేవి కూడా చాలా బాగా రిమూవ్ చేస్తుంది. అండ్ ఫేస్కి ఎలాంటి ఆయిలీనెస్ కూడా ఉండదు. ఫేస్ అనేది చాలా క్లియర్ అండ్ స్మూత్ క్రీమీ టెక్స్చర్లో అయితే ఉంటుంది. సో మీరు కూడా యూస్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఇంకా ఎలాంటి ప్రోడక్ట్ గురించి రివ్యూ కావాలో నాకైతే కింద కామెంట్ చేయండి, నేనైతే మీకోసం పక్కా అయితే చేస్తాను. సో ఈ ప్రోడక్ట్ని ఎలాంటి టైంలో యూస్ చేయాలో ఇప్పుడైతే చూద్దాము. దీన్ని మార్నింగ్ యూస్ చేయొచ్చు లేదా నైట్ క్రీమ్ లాగా అయినా యూస్ చేయొచ్చు. సో మార్నింగ్ యూస్ చేసే వాళ్ళైతే ఫేస్కి ఏదైనా లైట్గా సన్ స్క్రీన్ లాంటిది అప్లై చేసుకుని ఇది అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో నైట్ టైం యూస్ చేయడం వల్ల జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని నైట్ క్రీమ్ లాగా అప్లై చేసుకుంటే కూడా మనకి చాలా బాగుంటుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు. మ్యాక్సిమం ఆయిల్ స్కిన్ వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఈ క్రీమ్ని యూజ్ చేయడం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే పక్కా ఉండవు నా ఒపీనియన్ ప్రకారం. సో మినిమలిస్ట్ సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్స్ అనేవి చాలా బాగుంటాయి. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి కూడా మంచిగా యూస్ఫుల్ అవుతాయి. మీరు కూడా యూజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.